అందరూ ఏందంటే ఫ్లైట్ అటాక్ జరిగింది కదా! ఫ్లైట్ అటాక్ మీద ఒక 4 వీడియోలు చేయొచ్చు కదా! మంచిగా వైరల్ అయితాయి. నెక్స్ట్ ఏంటంటే మొన్న పల్గమ్ అటాక్ జరిగింది కదా! అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే కొన్ని వీడియోలు చెప్పరా ఈ టైంలో అయితే బాగా ఎళ్తాయి. ఎళ్తాయి అని చెప్పేసి అందరూ వీడియోలేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. వీడియోలు వెళ్తాయి. అంతేగాని వీడియోలో ఎంత యూజ్ ఉంది, వీడియోలో ఏంటి అనేసి అసలు అక్కడ మ్యాటర్ కాదనమాట ఇక్కడ ఎవడికి. మా ఫ్రెండ్సే ఫోను చేసేసి, మా రిలేటివ్సే ఫోను చేసి, నాకు తెలిసిన వాళ్ళే ఫోను చేసి, "ఈ టైంలో వీడియోస్ ఎయి కొంచెం వెళ్తాయి" అంటున్నారు. సో, చూసారా అసలు ఇంతకుముందు సోషల్ మీడియా గాని, ఏదైనా గాని ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా అయిపోయింది? ఇప్పుడు వెళ్తాయి అనేది ఎట్లా వీడియోలేస్తాము? ఇప్పుడు అక్కడ అంత పెద్ద ప్రాబ్లమ్ అలా జరిగింది. ఎవడి పాటికి వాడు మిలియన్ వ్యూస్ కావాలి, ఆ వ్యూస్ కావాలని చెప్పేసి ఎక్స్ సీఎం ఉన్నాడు. నెక్స్ట్ ఏందంటే దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. దీన్ని ఇన్వాల్వ్ అయింది. ఎయిర్ ఇండియా ఇలా ఉంది. ఇదొక టెక్నికల్ ఇష్యూ అది ఇది. ఇప్పుడేంటంటే టెక్నికల్ ఇష్యూ అని అది ఎలా వచ్చింది ఏందో కూడా బయటికి తెలీదనమాట. రేపొద్దున వీళ్ళందరూ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇదొక ఉగ్రవాద అటాక్ అంటారనుకో, మళ్ళీ గొర్రెల్లాగా ఇదొక ఉగ్రవాద అటాక్